హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయతో చాలా టేస్టీగా రుచిగా కమ్మగా ఉండే పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే రుచి అద్భుతంగా చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా తయారు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. మరి ఫ్రెండ్స్, మరి సింపుల్గా టేస్టీగా బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బీరకాయ పచ్చడి తయారు చేయడం కోసం ఒక బీరకాయని తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నారంటే అన్నీ బాగా దోరగా మాడిపోకుండా వేయించుకోవచ్చు. చూడండి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర బాగా వేగిపోయిందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సేమ్ అదే ప్యాన్లోకి కారానికి తగ్గట్టుగా ఒక 15 వరకు అయితే పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చడి కారంగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు కారం బట్టి మీరు చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఇందులోనే ఒక 2 మీడియం సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసి ఇందులోనే రుచికి తగ్గట్లు కల్లుప్పు అయితే వేస్తున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 5-6 వెల్లుల్లిని పొట్టుతో సహా వేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4 నుంచి 5 నిమిషాలు ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిపోతేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమోటాలు, బీరకాయ ముక్కలు ఇవన్నీ బాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి కోసం అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. నేను ఈ పచ్చడిని మిక్సీలో వేసుకొని తయారు చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రోల్ ఉంటే రోట్లైనా దంచుకొనైనా తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి ముందుగా ధనియాలు, పల్లీలు, జీలకర్రను వేయించుకున్నాం కదండి, అవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక మిక్సీ జార్లోకి టమోటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే బీరకాయ ముక్కలు అవన్నీ వేయించుకున్నాం కదండి, అవన్నీ వేసుకొని తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లి పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్నీ ఒకటేసారి వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు కదా అని. కానీ ఇక్కడ పల్లీలు కూడా వేస్తాం కాబట్టి పల్లీలు అనేది మెత్తగా అవ్వండి. అందుకే పల్లీలు, ధనియాలు, జీలకర్రను పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఒకటేసారి కలుపుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకున్నారంటే పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది, లేదంటే మరీ గట్టిగా వస్తుందండి. కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకొని పచ్చడి అయితే ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇలా పచ్చడి అయితే రెడీ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకోవాలి. ఈ పచ్చడికి పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె విడవగానే ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు, ఎండుమిరపకాయలను మంచి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపు అంతా రెడీ అయిన తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా బీరకాయతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది, టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. తిని చూశాక మీరే అంటారు చాలా బాగుంది ప్రమీల అని. నెక్స్ట్ వీడియో సొరకాయ పచ్చడి చూసేయండి. పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సొరకాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సొరకాయతో చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారైనా ఏదో ఒక రకంగా తయారు చేసుకొనైనా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నేను తయారు చేయబోయే ఈ సొరకాయ పచ్చడి అన్నం, చపాతీ, రోటీ, దోశ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ఒక్కసారైనా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, సొరకాయ పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడవగానే ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ దోరగా వేయించుకోవాలి.
పల్లీలు మాడిపోయినా సరిగ్గా వేయించకపోయినా పచ్చడి అనేది అంత బాగుండదు. కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొని పల్లీలను బాగా కలుపుతూ దోరగా పల్లీలన్నీ వేయించుకోవాలి. పల్లీలన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చడిలోకి కారానికి తగ్గట్టుగా ఒక 12 వరకు అయితే పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా బాగా కలుపుతూ వేయించేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అంతా బాగా వేయించుకున్న తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయటం లేదు. ఇందులోకి 1 కప్పు సొరకాయ ముక్కలని వేసుకుంటున్నాను. పైనంతా తొక్కు తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1-2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది. అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పసుపు సొరకాయ ముక్కలకు, టమోటాలకు అంత బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ప్యాన్కి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఈ సొరకాయ ముక్కలను మెత్తగేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, సొరకాయ ముక్కలు, టమోటాలు ఇలా మెత్తగైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ పక్కన పెట్టుకుందాము. తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్రను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, టమోటాలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోండి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పచ్చడిని మిక్సీకి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా పచ్చడి అంతా ఒక బౌల్లోకి వేసుకున్నాక ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి 6-7 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 1 ఎండుమిర్చి కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. పోపు దినుసులు అలాగే వెల్లుల్లిని కూడా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, పోపు దినుసులు, వెల్లుల్లి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే నిజంగా చెప్పాలి అంటే ఈ అన్నం అంతా కడుపు నిండా తినేయచ్చండి తృప్తిగా. అంత బాగుంటుంది కమ్మగా. ఎన్ని కూరలున్నా సరే ఇలాంటి ఒక పచ్చడి ఉంటే చాలండి నిజంగా తృప్తిగా కడుపు నిండా తినేయచ్చు. నాలాగా పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.